ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా సర్కారీ బడుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిజిటల్ క్లాస్ రూమ్ల విధానం నీరుగారుతోంది. డిజిటల్ క్లాసుల కోసం అన్ని పరికరాలను అందించిన నిజామాబాద్ అధికారులు లెసన్స్ సీడీలు అందించకపోవడంతో వేల విలువైన పరికరాలు దుమ్ముకొట్టుకుపోతున్నాయి. దీంతో సర్కారీ స్కూళ్ల విద్యార్థులు కార్పొరేట్ స్థాయి విద్యకు దూరమవుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో సర్కారీ స్కూళ్ల పరిస్థితి దారుణంగా తయారైంది. కార్పొరేట్ విద్యార్థులతో సమానంగా విద్యార్థులు చదువులో ముందుండాలన్న ఉద్దేశంతో ప్రారంభించిన డిజిటల్ క్లాస్ రూమ్ విధానం నీరుగారిపోతోంది. డిజిటల్ పాఠాలు బోధించేందుకు గతేడాది జిల్లాలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లకు కంప్యూటర్లు, ప్రొజెక్టర్లు, స్క్రీన్లను అందజేశారు అధికారులు. అయితే మొదటి ఏడాది పాఠ్యాంశాల సీడీలు అందుబాటులో లేకపోయినా ఎలాగోలా నెట్టుకొచ్చిన టీచర్లు పాఠాలు బోధించారు. దీంతో 10th లో ఉత్తమ ఫలితాలు సాధించారు విద్యార్థులు. గతేడాది ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ క్లాసెస్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాన్ని నామమాత్రంగా మొదలుపెట్టి లాస్ట్ టైం ఈసారి ఆచరణ లేకుండా పోయింది. గతేడాది ప్రభుత్వం ఉన్నత పాఠశాల జిల్లా వ్యాప్తంగా 430 స్కూళ్ళలో కానీ 320 స్కూళ్ళలో ఇంప్లిమెంటేషన్ జరిగింది. అందులో కూడా సమగ్రంగా ఆ సామాగ్రిని కేటాయించలేదు. మరి అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయులు దాన్ని చొరవగా తీసుకొని విద్యార్థులకు నష్టం కలగద్దని చెప్పి వాళ్ళు సొంతగా వెళ్ళి విద్యార్థులకు సీడీలు తీసుకొచ్చి ఆ సబ్జెక్ట్ సీడీలు తీసుకొచ్చి వాళ్ళు కొనసాగించడం జరుగుతుంది. ఈ సీడీలు కానీ ఇవన్నీ అమలు చేస్తే మంచిగా బాగుంటుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే ఎన్ఎస్ఏ తరఫున పెద్ద ఎత్తున మేము పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ఏడు విద్యా సంవత్సరం ప్రారంభమై 3 నెలలు గడుస్తున్నా సబ్జెక్టుల సీడీలు, ఇతర సామాగ్రి అందకపోవడంతో డిజిటల్ క్లాసుల పరిస్థితి ప్రశ్నార్థకంగా తయారైంది. సీడీలు లేకపోవడంతో స్కూళ్లలో ప్రొజెక్టర్లు వృధాగా పడి ఉన్నాయి. పాఠ్యాంశాల సీడీలను పంపిణీ చేస్తామని అధికారులు చెప్పినా ఆ తర్వాత పట్టించుకోకపోవడంపై విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. విద్యలో నాణ్యత కోసము తెలంగాణ గవర్నమెంట్ ఈ డిజిటల్ విద్య మీద కేవలం ఒక పాఠశాల మీద 500 రూపాయలు ఖర్చు మాత్రమే జరుగుతున్నది. ఈ సంవత్సరం 3 నెలలు గడిచిపోయినా కానీ ప్రభుత్వ పాఠశాలలో ఎక్కడ కూడా ఈ డిజిటల్ విద్య అనేది అందుబాటులోకి లేదు. అదేవిధంగా ఉపాధ్యాయులకు ఈ సిలబస్ ప్రకారం దొరికే సిడీల విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిజామాబాద్ డిస్టిక్లో సుమారు 2000లకు పైగా పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చి విద్యా వ్యవస్థని పటిష్టం చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. గతంలో బోధనోపకరణాల కొనుగోలుకు ప్రభుత్వం నుంచి ప్రతి ఉపాధ్యాయుడికి ఏడాదికి 500 రూపాయలు అందించేవారు. వీటితో పరికరాలను కొని విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో పాఠాలు బోధించేవారు టీచర్లు. అయితే గత 2 ఏళ్ల నుంచి నిధులు విడుదల కాకపోవడంతో ఉపాధ్యాయులు కూడా ఖర్చులకు వెనకడుతున్నారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. కనీసం ఈ నిధులైనా సక్రమంగా ఇస్తే టీచర్లే సీడీలు కొనే అవకాశం ఉంటుందంటున్నారు విద్యార్థి సంఘాల నేతలు. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే సర్కారీ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పడిపోయే ప్రమాదం ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్.